నమస్తే. నిన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కొంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇమ్మీడియట్‌గా భర్తీ చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి గెలవడం జరిగింది. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. సో ఇప్పటికీ సమీకరణాలని, సామాజిక సమీకరణాలని, జిల్లాలని, కులాలను బట్టి కొంత మంత్రి పదవులు దక్కితే మరో పక్కన సంబంధించినటువంటి సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకున్నట్టయితుంటే నేను అవసరమైతుంటే నేను రాజీనామా చేస్తా, ఇస్తేనేమో నాకు ఇవ్వండి మంత్రి పదవి, లేకపోయేదుంటే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ నిన్న కొంత విలేకరులతో చిట్చాట్ చేసుకుంటూ అన్నటువంటి మాటలు. గతంలో సైతం కూడా దాదాపుగా ఒక నెల 15 రోజుల క్రితం కూడా ఇటువంటి వ్యాఖ్యలే మల్రెడ్డి రంగారెడ్డి చేసినటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో మంత్రి పదవి పైన పెద్దగా ఊహించుకుంటా ఉన్నటువంటి దాంట్లలో మల్రెడ్డి రంగారెడ్డి ఒకరు. ఎందుకంటే మల్రెడ్డి రంగారెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, అంటే గ్రేటర్ హైదరాబాద్తో పాటు రంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 2 జిల్లాలలో సుమారుగా 40% జనాభా ఈ ప్రాంతంలోనే ఉంటా అంటారు. కానీ 40%, 44% ఉన్నటువంటి ఈ జనాభా ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరికి కూడా మంత్రి పదవులు దక్కలేదు. గెలిచినటువంటి ఎమ్మెల్యే కేవలం మల్రెడ్డి రంగారెడ్డి ఒక్కడే. ఇక మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్సీలో లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. కానీ ఎమ్మెల్యే గెలిచినటువంటి దాంట్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పేసి హైకమాండ్ పైన ప్రెషర్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రెడ్డిలకు సంబంధించిన పార్టీ అని ఒకటి ముద్ర పడిపోయింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లా 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఇలా మంత్రివర్గంలో ఉన్నారు. మరి ఇప్పుడు మరో రెడ్డికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తారు? ఒకవేళ కనుక గ్రేటర్ హైదరాబాద్లో కానీ రంగారెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో ఒకరేమో మల్రెడ్డి రంగారెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటే మిగతా ఉన్నటువంటి నిజామాబాద్లో మరొక రెడ్డి ఉన్నారు, సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్, అలాగే రేవంత్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉంటున్నటువంటి వ్యక్తి. గతంలో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడంలో సుదర్శన్ రెడ్డి యొక్క పాత్ర కీలకం. సో ఆ సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే ఖాయమైపోయింది మంత్రివర్గంలో అని చెప్పేసి, అంటే మరొక రెడ్డికి ఉన్నటువంటి 6 మంత్రి పదవులలో సుదర్శన్ రెడ్డికి ఖాయమైపోతే మరొక రెడ్డిని కనుక తీసుకున్నట్టయితుంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి ఎట్టి పరిస్థితుల్లో ఒకటి మాత్రమే, మిగిలినటువంటి 6 పదవులలో 6 ఖాళీగా ఉంటే ఒకటి మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి దక్కుతుంది. అది కూడా సుదర్శన్ రెడ్డికే పోతుంది. కాబట్టి ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. అందుకోసం అని చెప్పేసి నా నియోజకవర్గం, నా జిల్లా అభివృద్ధి కావాలంటే, నా జిల్లాకి కనుక మంత్రి పదవి కనుక ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం కనుక ఉంటే, అది నా సామాజిక సమీకరణాలు అడ్డం వస్తే, నా కులమే అడ్డం కనుక వచ్చినట్టయితుంటే, నేను అవసరమైతుంటే నేను ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, దీంట్లో ఒక బీసీని నేను గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తా, వాళ్ళకు మంత్రి పదవి ఇస్తారంటే అని చెప్పేసి నిన్న కొంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈయన ప్రతిసారి కూడా అంటే ఏదైతే మంత్రి పదవులని 6 ఖాళీగా ఎప్పుడైతే ఉన్నాయో అప్పటి నుంచి ప్రతిసారి కూడా ఈయన మంత్రి పదవి కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. అధిష్టానంతో సంప్రదింపులు చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి అనుయాయులతో కూడా అధిష్టానాన్ని అడిగిపించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదే దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలకి నల్గొండ, రంగారెడ్డి అండ్ హైదరాబాద్లో ఎవరికి కూడా ఇవ్వలేదు మంత్రి పదవులు, కాబట్టి నాకు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఆయన చాలా సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరోసారి ఇప్పటికీ పిసిసి అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం కూడా మిగిలి ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో, మిగిలిన ఉన్నటువంటి క్యాబినెట్ పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి, మిగిలినటువంటి 6 మంత్రి పదవులను సైతం కూడా భర్తీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తున్నటువంటి సందర్భంలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అసెంబ్లీలో ఆయనకు సంబంధించినటువంటి ఛాంబర్లో మాట్లాడుతూ, విలేకరులతో మాట్లాడుతూ ఈ సంబంధించినటువంటి అంశాలను కూడా లేవనెత్తడం జరిగింది. గతంలో కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒకసారి ఆయన ఏమన్నాడనేది కూడా చూసుకుంటే, ఇగో
రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే, లేదంటే ఎమ్మెల్యే పదవికి రీజన్ చేస్తా అని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డి అన్నటువంటి మాటలు చూడొచ్చు. అంటే మంత్రి పదవులు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే రాజీనామా చేస్తా అన్నాడు, అవుట్ రైట్గా చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు నిజంగా కూడా వీళ్ళకి కనుక ఇవ్వకపోతే మరి ఈ సంబంధించినటువంటి మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వకుండా వేరే ఎమ్మెల్యేస్కో లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంకో ఎమ్మెల్యేస్కో కనుక ఇస్తే మరి ఆయన రాజీనామా చేస్తాడా, లేకపోతే మంత్రి అది ఏమన్నా బెదిరింపులకు ఏమైనా దిగుతా ఉన్నాడా అధిష్టానాన్ని, నేను రాజీనామా చేస్తా, మంత్రి పదవి ఇస్తేనే నేను ఉంటా, లేకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడా, అవుట్ రైట్గా ఏమన్నా అధిష్టానానికి వార్నింగ్ ఇస్తా ఉన్నాడా, లేకపోతే నాకు సంబంధించినటువంటి జిల్లాలకి మంత్రి పదవి రాకపోయినట్టయితే సామాజిక సమీకరణాలే అడ్డొస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి అంటా ఉన్నాడు. ఒకవేళ కనుక మీకు ఇవ్వకుంటే ఇంకా వేరే వాళ్ళకి ఇస్తారేమో, అప్పుడు ఉంటారా లేదా అనేది మీరు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ కనుక కేవలం ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాలంటే అది కష్టమే చాలా. ఒకసారి చూస్తే ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. రాష్ట్ర జనాభాలో 44% మంది ప్రజలు ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే ఉంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న జనాభా ఈ రెండు జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు, అలాంటప్పుడు ప్రజాపాలన అని ఎలా అలగనం అని ఆయన ప్రశ్నించారు. సో ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా విమర్శించినట్టే. 44% జనాభా ఉన్నటువంటి ఈ రెండు జిల్లాలకి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఇదేం ప్రజా పరిపాలన, ఇది ప్రజా పరిపాలన కాదు ఇది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీనే నిలదీస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. అంటే ఒక రకంగా డిమాండ్ చేయడంతో పాటు అధిష్టానానికి అల్టిమేటం కూడా జారీ చేస్తున్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. మల్రెడ్డి రంగారెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాడు. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే అవసరమైతే పార్టీకి నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్టుగానే ఆయన యొక్క మాటలు చూస్తే అదే కనబడతా ఉన్నది. పాత 10 జిల్లాలను ప్రామాణికంగా తీసుకొని మంత్రి పదవులు ఇవ్వాలని, లేదంటే తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానన్నారు. గతంలో కూడా ఆయన కామెంట్లు చేయడం జరిగింది. గతంలో అవసరమైతే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి నెల రోజుల క్రితం కూడా ఆయన చెప్పడం జరిగింది. మంత్రి పదవులు ఇవ్వకనట్లయితే అంటే పాత 10 జిల్లాలను ప్రామాణికంగా తీసుకొని మంత్రి పదవులు ఇవ్వాలి అంటే గతంలో గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతానికి గతంలో 6 మంత్రి పదవులు ఉండే, కానీ ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాలను కలుపుకుంటే ఒక మంత్రి పదవి కూడా లేదు. మరి అలాంటప్పుడు గతంలో ఇచ్చినటువంటి మంత్రి పదవులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ మరి ఇప్పుడు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. గతంలో నేను చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో ఇదే చేసిండు వ్యాఖ్యలు. ఏం వ్యాఖ్యలు, ఒకవేళ కనుక మంత్రి పదవి రాకుండా నేను రిజైన్ చేస్తా అని చెప్పేసి, నేను దానికి ఇప్పటికి కూడా కట్టుబడే ఉన్నాను, మంత్రి పదవిని ఇస్తాను ఇవ్వండి, లేకపోతే నేను రాజీనామా చేసిన కూడా నేను ఖచ్చితంగా కూడా ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పేసి అని అంటా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రాకపోవడానికి సామాజిక సమీకరణాలే కారణమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన స్థానంలో ఓ బీసీని గెలిపించుకుంటానని ఆయన మరోసారి స్పష్టం చేయడం జరిగింది. ఒక మంచి పరిణామమే అనుకోవచ్చు. ఒకవేళ కనుక మంత్రి పదవి కనుక ఇవ్వనట్టయితుంటే ఆయన రాజీనామా చేసి ఒక రెడ్డి ఇంకొక బీసీకి అవకాశం ఇస్తానని చెప్పేసి అంటా ఉన్నాడు. చూద్దాం, మరి నాకు తెలిసి మల్రెడ్డి రంగారెడ్డికి రాకపోవచ్చు మేబీ. సో హైదరాబాద్లో కనుక ఇవ్వాలంటే ఇంకొక ఎమ్మెల్సీని ఏమైనా పరిగణలోకి, హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీకి ఏమైనా మంత్రి పదవి ఇస్తారేమో తప్పించి, ఒకవేళ అది కూడా ఒకవేళ ఇస్తే అది మైనార్టీ నుంచో లేకపోతే బీసీ వర్గాల నుంచి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఎందుకంటే రెడ్డిలో ఇప్పటికే 4-5 ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి మరో రెడ్డికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభయం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది, అది కూడా సుదర్శన్ రెడ్డికి. అందుకని చెప్పి ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. మరి ఆయనే పదవి రాకపోయేటట్లయితే మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. మరి హైదరాబాద్లో అలాగే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి ఎవరికైనా మంత్రి పదవి ఇస్తే మరి దాన్ని మరి ఆయన ఏ విధంగా తీసుకుంటాడు, నాకు రాలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తానంటారా, లేకపోతే నా జిల్లాకు వచ్చింది కాబట్టి నేను హ్యాపీగా ఉంటానని చెప్పేసి అంటాడు అనేది కూడా చూడాలి. చాలా సందర్భాల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మరి కాంగ్రెస్ పార్టీని కొంత అల్టిమేటం జారీ చేసినట్టుగా కనబడతా ఉన్నది. చూడాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. అతి త్వరలో భర్తీ చేస్తాము, క్యాబినెట్ కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాం. ఒక పక్కన ప్రతిపక్షాలు సైతం కూడా ఆరోపిస్తూ ఉన్నాయి మంత్రి పదవులని ఇప్పటి వరకు కూడా భర్తీ చేసుకోలేనటువంటి అసమర్థమైనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ఇప్పటికి 15-16 నెలలు కావస్తూ ఉన్నటువంటి సందర్భంలో కనీసం పూర్తి స్థాయిలో క్యాబినెట్ భర్తీ లేకపోవడం కూడా ఇది విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలో ఆయన యొక్క వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది, నిజంగా రంగారెడ్డి హైదరాబాద్కి ఏమైనా మంత్రి పదవులని కాంగ్రెస్ పార్టీ ఏమైనా కల్పిస్తుందో లేదనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.